రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతను అకాల వర్షాలు కుదిపేస్తున్నాయి. ఒకవైపు ఈదురుగాళ్ల బీభత్సం, మరోవైపు రాళ్ల వర్షంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేములవాడ రూరల్ మండలం నమలిగుండుపల్లిలో గత రాత్రి నుండి ఈదురుగాలతో కూడిన భారీ రాళ్ల వర్షం పడింది. సుమారు 400 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రాలిన వరి ధాన్యాన్ని చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చేతికి వచ్చే సమయానికి రాళ్ల వర్షం కారణంగా నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నిన్న సాయంత్రము 4 గంటలకు అకాల వర్షాలతోని మొత్తం పంట నష్టపోవడం జరిగింది. సుమారుగా 400 నుంచి 500 ఎకరాల పంట నష్టం జరిగింది. పంట నష్టం అంటే ఎట్లా ఉందంటే రైతు పరిస్థితి, మేము పండించిన పంట ఈ సంవత్సరం 6 నెలలు ఎన్ని రోగాలంటే అన్ని రోగాలతో మందులు కొట్టి 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 జీవచ్చలాగా మారిపోయినాం. మేము మా శరీరాలు కూడా పొలాలలో కొట్టి వెళ్ళినాం, మందులు చల్లినాం, కోడెలు చల్లినాం, మందులు కొట్టినాం. అన్ని తీర సమయానికి వచ్చి పంట చేతికి వచ్చే సమయానికి ఆ ప్రకృతి మా మీద కోపం కొద్దిందో ఏం కాదునో కానీ ప్రతి సంవత్సరం ఇక్కడనే రాళ్ళ వర్షం కొడుతుంది. ఆ 2019లో అట్లా కొట్టడం జరిగింది. మా పంట అంతా నష్టపోయింది. ఆ అప్పుల గురించి కోరుకోవడానికి 2 ఏళ్ళు పండినా లేదా మళ్ళీ అప్పుల పాలైపోతున్నాం. ఇట్లా అప్పుల పాలయ్యి మాకు వ్యవసాయం చేయాలన్న విరక్తి కూడా వస్తుంది. మాకు ఈ పంట నష్టపరిహారం అయితే ఏదైతే ఉందో కేసీఆర్ గారు ప్రకటించిన 10,000 అయితే ఏదైతుందో అది మాకు ప్రకటించి మాకు త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2019లో కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, మనోహర్ రెడ్డి గారు వచ్చారు, అందరు వచ్చారు, కానీ లాభం లేదు. ఈసారి ఇట్లా రాలేదు అనుకోండి మాత్రం పురుగుల డబ్బాలు పట్టుకొని మొత్తము వేములవాడ మండల ఆఫీస్ ముంగడ కూర్చుంటాం. ఎందుకంటే మాకు పంట ఇక్కడ ఏం లేదు, ఎట్లా బతకాలి? మీకు ఇచ్చే రైతు బంధు ఏదో ఇస్తున్నారు కావచ్చు, రైతు బంధు ఇస్తే రైతు బతుకుతాడు. గ్రామం నిన్న అకాల వర్షంతో 4 గంటల 16 నిమిషాలకు చాలా అయింది. 5 గంటల 16 నిమిషాలకు వర్షం వెలిసింది. విపరీతమైన రాళ్ళు పడ్డాయి. ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి 4 పక్కల నుంచి విపరీతమైన రాళ్ళు పడి ఒక్కొక్కల పంట చేనులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఒక్కొక్కరు బాధపడుతుర్రు. మరి మేము ఇప్పుడు చనిపోయినా కానీ ఈ పంట రాదు, ఏదో మా భూమి ఉంది అని చెప్పని ఆశతోనే బతుకుతున్నాం. బాగా ఒక్కొక్కరు కౌలుకు తీసుకుని అయినా కానీ మందు బస్తాలు, విపరీతమైన 7 రోగాలు తలిగి బస్సు బాగా నష్టపరిహారం చేసి 4 సార్లు 5 సార్లు 6 సార్లు మందులు కొట్టినాం, విపరీతమైన మందులు పోసినాం. ఒక్కొక్క రైతుకు బాగా 7 నష్టమైంది. ఏదో అయినా కానీ మేము ఒప్పుకొని భరించుకొని ఈ చేసేదగ్గ ఈ వృత్తి వ్యవసాయం అని మేము బతుకుతున్నాం సారు. మీరు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా కానీ చూసి మమ్మల్ని ఖండించి మా బతుకుదెరువు గురించి కొంచెం